ఎస్. కొన్ని దృశ్యాలైతే ఈ దేశ ప్రజల్ని అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమానికి సంబంధించి అంత నిర్బంధం ఉన్న యువత, విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటం, కొన్ని దృశ్యాలు చూసినప్పుడు ఆ దృశ్యాలు ఆశ్చర్యపరుస్తున్నాయి, ఆలోచింపజేస్తున్నాయి, అలాగే ఆకట్టుకుంటున్నాయి. కొన్ని ప్రత్యేకంగా 1-2 దృశ్యాలు ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాల్లో ఒక అమ్మాయి పోలీసు వ్యాన్లో నిరసనకారుల్ని నిర్బంధించి స్టేషన్కు తరలిస్తున్న సమయంలో ఒంటి చేత్తో ఆ వ్యాన్ ఆపేసింది. ఇది దేశం మొత్తం చూసింది, ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది. కానీ ఆ ఒక్క క్షణంలోనే ఖాళీగా ఉన్న ఆ ప్రాంతం అంతా ఆ అమ్మాయి ఆ వ్యాన్, పోలీసు వ్యాన్ ఆపిన తరువాత, దాన్ని ఒంటి చేత్తో ఆపిన తరువాత అక్కడ వందలాదిగా గుమికూడారు, వందలాదిగా మద్దతు లభించింది. ఇలాంటి దృశ్యాలు అనేకం మనకు కనిపిస్తున్నాయి. అయితే సార్, ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పోలీసులు జరిపినటువంటి లాఠీచార్జ్, టియర్ గ్యాస్, నిన్నైతే పెల్లెట్స్ ప్రయోగించారు. పెల్లెట్స్ కూడా వాళ్ళపైన ఉపయోగించినటువంటిది. మొన్న సుప్రీంకోర్టు ఈ కేసు గురించి వింటానని చెప్పి ఆ మరుసటి రోజే వైఖరి మార్చుకుంది. 19th అనుకుంటాను సార్, సుప్రీంకోర్టు ఈ కేసు గురించి వింటానని ఆ మరుసటి రోజు ఈ లాఠీ చార్జ్ పిటిషన్ పైన ఎందుకు వైఖరి మార్చుకుంది? అంటే మొదటి రోజేమో చీఫ్ జస్టిస్ వ్యాఖ్య చేశారు, మాకు ఆ వీడియోలు చూసే టైం లేదు, అవును, ఆసక్తి లేదు, మీ సమయం వృధా చేసుకోకు, మా సమయం వృధా చేయకు అంటూ మాట్లాడారు. హైలీ ఇన్సెన్సిటివ్ రిమార్క్. మీకు ఆశ్చర్యం ఏంటంటే జస్టిస్ సూర్యకాంత్ గారి రిమార్క్ వల్లనే ఇది స్టార్ట్ అయింది. అవును, ఈ మొత్తం వ్యవహారం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇక్కడ దాకా ఉండుంటుంది. చీఫ్ జస్టిస్ పైన మాకు ఇంత పెద్ద తలపు తెచ్చిపెట్టాడు. కాక్రోచ్ అన్న పదం ఆయన వాడడం అందరికి గుర్తుండే ఉంటుంది. యువతరాన్ని, యాక్టివిస్టులను పారాసైట్, పరాన్న జీవులుగా, కాక్రోచులుగా పోల్చారు. దాంతో స్టార్ట్ అయింది ఉద్యమం. సో నిన్న వీరు మాకు వీడియోలు కూడా చూసే ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు, మేము చూడము అనే ఇన్సెన్సిటివ్ రిమార్క్ ఒక్కసారిగా ఉద్యమానికి ఒక ఊపునిచ్చింది. నిజంగా చెప్పాలంటే వీ షుడ్ థ్యాంక్ జస్టిస్ సూర్యకాంత్. అంటే మోడీ ప్రభుత్వం పైన ప్రజల్లో ఉండేటువంటి తీవ్రమైన అసంతృప్తికి ఇదొక ఉద్యమ రూపాన్ని ఇవ్వడంలో జస్టిస్ సూర్యకాంత్ ఇతోధికమైన కృషి చేశారని చెప్పాలి. సో లేకపోతే ఇంత ట్రిగర్ అయ్యేదే కాదు కదా, ఏదో ఒక ట్రిగర్ ఉండాలి. అవును. సో అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ది రిమార్క్స్ ఇన్సెన్సిటివ్ రిమార్క్స్ అని అందరూ మాట్లాడారు. ఇది ట్రిగర్ ఇవ్వడమే కాదు, కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ కూడా అది విరుద్ధం. రాజ్యాంగం ఏం చెప్తోంది? దేశంలో ఎక్కడైనా ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘించబడితే అది ఖచ్చితంగా మీకు సుప్రీంకోర్టుకు వెళ్ళి కూడా మనం రిలీఫ్ పొందొచ్చు. సుప్రీంకోర్టుకు వెళ్ళి రిలీఫ్ పొందే అవకాశం రాజ్యాంగమే కల్పిస్తుంది, ఆర్టికల్ 32 అనుకుంటా. సో సుప్రీంకోర్టు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు. అది ఇప్పుడు ఇది రైట్ టు లైఫ్ కదా, పెల్లెట్ గన్లు వినియోగించడం అంటే అకారణంగా వారేం తీవ్రవాదులు కాదు. ఒకప్పుడు మనం కాశ్మీర్లో తీవ్రవాదులకు సహకరిస్తున్న యువత పైన పెల్లెట్ గన్లు వాడారని వినేవాళ్ళం. సో ఇది ఏమాత్రం నిరాయుధులైనటువంటి శాంతియుత నిరసన తెలుపుతున్నటువంటి, ఏ రాజకీయ పార్టీకి సంబంధము లేనటువంటి విద్యార్థులు, యువతులు పోరాడుతుంటే మీరు విచక్షణారహితంగా లాఠీ చార్జీలు, తలకాయల పలకొట్టుడు, పెల్లెట్ గన్లు విధిస్తే ఆఖరికి బీజేపీ వెటరన్స్ అయిన మన మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళే తప్పుపట్టారే. మీకు రతన్ శారదా, అతను ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఆర్గనైజర్లో కాలమ్నిస్టు, ఆ రతన్ శారదా కూడా బీజేపీ ఐటీ విభాగాన్ని తప్పుపట్టారు, మీరు రెచ్చగొడుతున్నారు, మీరు దిస్ ఈజ్ నాట్ వే టు కమ్యూనికేట్ విత్ ద ప్రొటెస్ట్ విత్ ద యూత్ అని, యూత్తో కమ్యూనికేట్ చేయలేకపోతున్నారని. సో అందువల్ల మీకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, మళ్ళీ ఇది జాగ్రత్తగా వాడుతున్నాను, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేను ఇన్సెన్సిటివ్ అనడం లేదు, ఆయన గొప్ప న్యాయమూర్తి, వి రెస్పెక్ట్ హిమ్. ఆయన రిమార్క్ను ఇన్సెన్సిటివ్ అంటున్నాను. నేను రిమార్క్స్కు వాడినటువంటి ముందు పదం ఇది. సో దానికి చీఫ్ జస్టిస్కు ముందు ఆ పదం వాడలేదు. ఈ క్లారిటీ ఎందుకు ఇస్తున్నా అంటే వి రెస్పెక్ట్ జ్యుడిషియరీ, బట్ ఇదే రాజ్యాంగం, ఇదే సుప్రీంకోర్టు నాకు కోర్టు తీర్పుల్ని ప్రశ్నించే హక్కు ఇచ్చింది, కోర్టు తీర్పుల్ని తప్పుపట్టే హక్కు ఇచ్చింది, కోర్టు తీర్పుల పైన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఇచ్చింది. ఇదే న్యాయ వ్యవస్థ ఢిల్లీ హైకోర్టు అద్భుతంగా తీర్పు చెప్పింది కదా, నేను అద్భుతంగా ఆదేశాలు ఇచ్చింది, తీర్పు కాదు కానీ ఇదే కేసును టేకప్ చేసింది, ప్రభుత్వాన్ని నోటీసులు కూడా ఇచ్చింది కదా. సో ఇవాళ బహుశా
ఆ సమయంలో కొంత ఆవేశంతో అని ఉండాలి. అవును. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా మనిషే కదా మనలాగా. సో రాగద్వేషాలు ఉంటాయి. తన రిమార్క్స్ ఇట్లా ఇంత పేలుడు క్రియేట్ చేస్తుంది సమాజంలో అని, ప్రభుత్వానికి ఇంత తీవ్రమైన రాజకీయ సవాలుగా మారుతుంది, ప్రభుత్వ వ్యతిరేక శక్తులకు బలాన్ని ఇస్తుందని అనుకుని ఉన్నాడు. సో ఆ వ్యాఖ్య ఇంత దాకా వచ్చే వరకు ఆ మనసులో ఉండాలి. ఆవేశంతో అని ఉంటారు, తర్వాతనే రియలైజ్ అయి ఉంటారు కదా. ఆయనకేం రాజకీయాలు లేవు కదా, చీఫ్ జస్టిస్ బహుశా ఆలోచించి ఉండాలి. తర్వాత లేదా ఆ వీడియోలు అప్పటిదాకా చూడకపోవచ్చు, తర్వాతే చూడని అన్నా కూడా చూసి ఆయన కూడా రియాక్ట్ కావచ్చు, ఇంత అన్యాయమా, ఇంత దారుణంగా కొడతారా అని. బట్ ఏదైనా చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు కేసు టేకప్ చేయడం, పోలీస్ ఎక్సెస్ ఆహ్వానించాలి. ఎనీ ఇన్స్టిట్యూషన్ ఆర్ హ్యూమన్ బీయింగ్ పొరపాట్లు చేస్తూ ఉంటారు, దాన్ని సరి చేసుకొని తప్పుడు మార్గం నుంచి రైట్ మార్గంలో పోతే మనం ఆహ్వానించాలి తప్ప దాన్ని విమర్శించకూడదు. సుప్రీంకోర్టు చిన్న చూపు కాదు, చీఫ్ జస్టిస్ చిన్న చూపు కాదు. వి రెస్పెక్ట్ హిమ్. ఆ రోజు ఆ క్షణంలో ఆయన అది కూడా ఆయన ఒక వివరణ కూడా ఇచ్చాడు. ఆయన వివరణ ఏంటంటే అప్పుడు పిటిషన్తో రాలేదు, ఒక లెటర్ బేస్ చేసుకొని వచ్చారు, నేను పిటిషన్ ఎప్పుడూ రిజెక్ట్ చేయలేదు అన్నారు. అది కూడా ఫ్యాక్చువల్లీ కరెక్ట్. అదే నిన్న పిటిషన్ కాదు, ఒక లాయర్ ఒక లెటర్ మెన్షన్ చేస్తూ అయినా అలా మాట్లాడి ఉండాల్సింది కాకుండా బహుశా ఆయన కూడా రియలైజ్ అయ్యి ఉండాలి. వీ షుడ్ క్లోజ్ ద మ్యాటర్ కదా. ఎస్ సార్.